సంవత్సరం అంతా కూడా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా జరుగుతుంది అని చెప్పి కూడా పంచాంగాలన్నీ కూడా చెప్తా ఉన్న నేపథ్యంలో దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు మనందరికి ఇంకా బలాన్ని ఇవ్వాలని, ఈ సంవత్సరం అంతా కూడా ప్రజలందరికీ కూడా ఇంకా మంచి చేసే పరిస్థితులు రావాలి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఇక్కడ ఉన్న అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు, సోదరులు, మిత్రులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి కూడా ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఒక నవ్వు, ఒక నడక చరిత్రలో విజయగాథను లిఖించింది. దాని కింద చెరిగిపోని అభివృద్ధి సంతకాన్ని రాసింది. ఆ విజయగాథ పేరు వైఎస్ఆర్ పార్టీ అయితే ఆ సంతకం పేరే మన అధిపతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈనాడు ఆంధ్రప్రదేశ్ బాటలో నడిపిస్తూ ప్రజలను ఉద్దేశించి అద్భుతమైన సందేశాన్ని ఆయన ఆశీస్సులు చేసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు సమాజం చరిత్ర 2000 సంవత్సరాలు అని ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. తెలుగు సాహిత్యం సమాజం చరిత్ర 2000 సంవత్సరాలు గ్రంథాన్ని రాయడం జరిగింది. గ్రంథ ఆవిష్కరణ కార్యక్రమం పద్మభూషణ్ యాలగడ్డ లక్ష్మీప్రసాద్ గారు రచించినటువంటి తెలుగు సాహిత్యం సమాజం చరిత్ర 2000 సంవత్సరాల గ్రంథ ఆవిష్కరణ కార్యక్రమం. ధన్యవాదాలండి. ప్రతి సంవత్సరం ఉగాది రోజున మనం వేద పండితులను సత్కరించుకుంటాం. వేద పండితుల సత్కార కార్యక్రమం ఇప్పుడు ముందుగా పులివెందుల నుంచి విచ్చేసినటువంటి వేద పండితులు శ్రీ కె రామకుమార శర్మ గారిని వేద పండితులు పులివెందుల నుంచి విచ్చేశారు. శ్రీ కె రామకుమార శర్మ గారిని సత్కరించవలసిందిగా ఉగాది వేడుకలలో ముందుగా వేద పండితులను సత్కరించే కార్యక్రమం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వారి సతీమణి హారతి గారు వేద పండితులను సత్కరించే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పులివెందుల నుంచి విచ్చేసినటువంటి శ్రీ కె రామకుమార్ శర్మ గారు, తర్వాత అర్చకులు శ్రీ డివి బాలాజీ రంగకుమార్ గారు సిద్ధంగా ఉండాలండి. ఎక్కడ మేధావులు అన్ని వర్గాల వారు సమాన ఆదరణ పొందుతారో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈనాడు మనం ముఖ్యమంత్రుల వారి పాలనలో ఆ కన్నుల పండగ ఆ వైభవాన్ని మనం చూస్తున్నాము. కె రామకుమార శర్మ గారు పులివెందుల నుంచి విచ్చేసినటువంటి వేద పండితులు వారికి సత్కార కార్యక్రమం జరుగుతోంది. అనంతరం వారు ముఖ్యమంత్రి గారిని సత్కరించారు. తర్వాత అర్చకులు శ్రీ డివి బాలాజీ రంగకుమార్ గారు, అనంతరం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఉప ప్రధాన అర్చకులు కోట రవికుమార్ గారు, తర్వాత అద్భుతమైనటువంటి ఒక కూచిపూడి నృత్యం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా సస్యశ్యామలంగా అంతా శుభమే జరగాలి, ఇక్కడ ఎలాంటి అవాంతరాలు, కరోనా నుంచి పూర్తిగా మనం బయటపడాలి, అన్ని విధాలా అండగా ఉండాలి అండగా ఉన్నామంటూ ఐఏఎస్ ఆఫీసర్స్ వైఫ్ అసోసియేషన్ ముందుగా పంచాంగ శ్రవణాన్ని వినిపిస్తూ మన ఆస్థాన విద్వాంసులు సోమయాజులు గారు ఒక విషయం చెప్పారు. శుక్రవారం రోజే చైత్రశుద్ధ పాఠ్యమి ఘడియలు వచ్చాయి అని. శుక్రవారం లక్ష్మీ స్వరూపం, మహిళలంటే కూడా లక్ష్మీ స్వరూపమే. వారంతా ధనాన్ని ఆయన చెప్పిన మాట అక్షర సత్యం అన్నట్టుగా ఈ పర్వదిన కార్యక్రమం రోజే వారు చెక్కును తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి అందించడం నిజంగా శుభ సూచకం. ఇప్పుడు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ రజత్ భార్గవ ఐఏఎస్ గారు వందన సమర్పణ చేయవలసిందిగా కోరుతున్నాం.